హాయ్ ఫ్రెండ్స్, ఫ్రైడే వచ్చేసింది. ఇట్స్ అ వీకెండ్. సో ఈరోజు నా సెకండ్ వ్లాగ్ వీడియో చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ ఫుడ్ వెరైటీ టుడే. మేము వెజిటేరియన్స్ అండి. సో ఎతికి పెట్టుకున్నాను ఏం చేయాలనేది. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మిక్స్డ్ వెజిటబుల్ బ్రెడ్ కెనపీస్. దాంతోపాటు కొంచెం పలావ్ కూడా తినాలనిపిస్తుంది. సో మంచిగా పలావ్ చేసుకుందామని. టైంపాస్ కూడా అయిపోతుంది. ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితి, బాగా చల్లగా ఉంది, మంచి వర్షం పడుతుంది, ఎక్కడికి బయటికి తిరగలేను. సో అలా టైంపాస్ అయిపోతుందని ఈరోజు నేను ఆ 2 ఫుడ్ వెరైటీస్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా వస్తాయో చూద్దాం. లెట్స్ సీ. ఇంట్లో చీజ్ అయిపోయింది. సో దగ్గరున్న షాప్కి వెళ్ళి చీజ్ తీసుకొని రావాలి. ఎందుకంటే వెజ్ కెనపీస్కి చీజ్ కావాల్సి వస్తుంది. బయట బాగా చలిగా ఉంది. అబ్బో మంచి చలి, వర్షం కూడా పడుతుంది. నా కారు కూడా చూపిస్తాను ఆగండి మీకు. ఇదే అండి నా కారు. 2014లో కొనుక్కున్నాను కొత్త కారు. నాకు యూజ్ చేస్తున్నాను. హోండా అకార్డ్. బాగా ఇష్టం అండి కారు నాకు. ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తయారైపోయింది మాకు. సుప్రజాకి అయితే బాగా కన్వీనియంట్ కాదు. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. ఇప్పుడే వచ్చేసాను లోపలికి. బయట వీడియో తీయలేకపోయాను, వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంది. చీజ్ పట్టుకొచ్చేసాను. అండ్ కావాల్సిన బ్రెడ్ ప్యాకెట్స్ దండిగానే తెచ్చాను. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రయోగం వాళ్ళకి చూపిద్దామని. అది ఏమే బానా. షీఈ్ మై వైఫ్ సుప్రజ. హాయ్ ఆల్. ఫస్ట్ అయితే నేను వెజిటబుల్ పలావ్ చేసేస్తాను. ఎందుకంటే దాని పాటికి అది ఉడుకుతూ ఉంటే కెనపీస్ మళ్ళీ చేసేసేయచ్చు. లెట్ మీ గో అండ్ ఫ్రెష్ అప్. నేను 6 కప్స్ చేస్తున్నాను వెజిటబుల్ పలావ్. ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి. వెజిటబుల్ పలావ్ కొంచెం నాకు రెస్టారెంట్ స్టైల్లో కొంచెం పొడుగ్గా, మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే నాకు బాగా ఇష్టం. అలా ఉండాలి అని అంటే ఇక్కడ బాస్మతి రైస్ని బాగా ఈ స్ట్రాచ్ అంతా పోయేటట్టు బాగా కడుక్కోవాలి. నేనైతే 1కి 10 సార్లు కడుగుతాను. మరి 10 సార్లు కాదులేండి, ఒక 6 సార్లు అయితే ఈజీగా కడుగుతాను. ఎందుకంటే అట్లా కడగడం వల్ల ఈ స్ట్రాచ్ అంతా పోతుంది. కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్. ఓకే, మనం ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఈ సైడ్ అంతా కెనపీకి కావాల్సినటివి, ఈ సైడ్ అంతా పలావ్కి కావాల్సినటివి. ఫస్ట్ మనం మిక్స్డ్ వెజిటేబుల్ కెనపీకి ఏమేమి కావాలో చూద్దాం. నేను క్యాప్సికమ్ని, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ని ఇట్లా డైస్ చేసి పెట్టుకున్నాము. ఇది బీన్స్ని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. క్యాబేజ్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ వెజిటేబుల్స్ ఇవే కాదు, ఇది మిక్స్డ్ వెజిటేబుల్. మనకి ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ మనకి నచ్చింది అని అంటే అవి వేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు నేను కొంచెం యాక్చువల్గా వీటితో పాటు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. కానీ నాకేంటంటే ఇట్లా గార్లిక్ కొంచెం ఇట్లా ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి అట్లా డైస్ చేసి పెట్టుకున్నాను. అల్లం, ఇది మిరియాల పొడి, ఇది కుంకుమ పువ్వు, అది వెజిటేబుల్ పలావ్ కోసం తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఇది ఆనియన్ని చాలా చిన్న పీసెస్గా, సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ బఠానీని అట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు వెజిటేబుల్ పలావ్కి వచ్చేటప్పటికి ఆనియన్ని కొంచెం నేను పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇట్లా పెద్ద పీసెస్గా తగులుతూ ఉంటే బాగుంటుంది, నాకు బాగా ఇష్టము, అందుకే అట్లా చేసి పెట్టుకున్నాను. అండ్ వెజిటేబుల్స్, ఇది కూడా వెజిటేబుల్ పలావ్, మనకు నచ్చింది వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, అండ్ ఐ లవ్ వంకాయ అండి. వంకాయ నాకు చచ్చేంత ప్రాణం. అందుకని నేను ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసినా, పలావ్ చేసినా నేను వంకాయ అనేది ఖచ్చితంగా వేసుకుంటాను. ఇట్స్ ఆప్షనల్ ఫర్ యూ. అండ్ ఇది గోబీ పెద్ద పీసెస్కి వేసుకున్నాను. సేమ్ ఆలు కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటాని పెద్ద పీసెస్గా పెట్టుకున్నాను. క్యాప్సికమ్, నా దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉంది, గ్రీన్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి మనం చూసామంటే దీనికి చాలా చిన్న పీసెస్గా చేసుకున్నాము. వెజిటేబుల్ పలావ్కి వచ్చేటప్పటికి పలావ్లో పీసెస్ కొంచెం పెద్దగా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము.
అదేవిధంగా మనకి స్పైసెస్ అంటే మనకి కొంచెం ఎక్కువ కారంగా కావాలి అని అంటే ఇంకా 4 మిరపకాయలు కట్ చేసి పెట్టుకోవచ్చు. నాకు ఈ మాత్రం చాలు కాబట్టి నేను పెట్టుకున్నాను. కర్డ్ అండి, ఒక 4 స్పూన్లు కర్డ్ని బాగా మనం ఇట్లా చిలుక్కున్నట్టు చేసుకొని క్రీమ్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకా మసాలాలు వచ్చేటప్పటికి బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగం, జాపత్రి, ఇది సినమన్ అండ్ ఈ మొగ్గ, ఇవి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇవి ఏంటంటే మీకు ఎంత ఘాటు కావాలో దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం, అండ్ జీడిపప్పు. ఈ జీడిపప్పు పడుతుంటే పలావ్లో చాలా బాగుంటుంది, అది పెట్టుకున్నాను. అండ్ ఫ్రెష్ దానికి ఏం చేసాము, దానికి సన్నగా తరిగి పెట్టుకున్నాము ఈ అల్లము, వెల్లుల్లిపాయి. పలావ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నానంటే 2 ఫ్రెష్వి నేను ఈ డించిట్లో కొట్టి పెట్టుకున్నాను నేను. సో మెయిన్ ఈ రైస్ ఏం చేశానంటే నేను మీకు ఇందాక చూపించినట్లు రైస్ని ఒక 6 సార్లు 7 సార్లు బాగా కడుక్కున్నాను. ఎందుకంటే మనం 7 సార్లు అట్లా కడుక్కుంటే మనకి ఇలా స్క్రాచ్ లాగా ఫామ్ అవ్వదు. ఇదేంటంటే నీట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా వెజిటేబుల్ పలావ్ చేసేటప్పుడు కొంతమంది మేమంతా బాగా చేసాం కదా ముద్దగా ఎందుకు తయారైంది అనుకుంటారు. మనం బాస్మతి రైస్ చేస్తున్నాను, చెప్పడం మర్చిపోయింది, ఇది బాస్మతి రైస్ అండి. సో బాస్మతి రైస్ని అట్లీస్ట్ ఐ థింక్ హాఫ్ అవర్ అయింటుంది. హాఫ్ అవర్ బాగా కడుక్కొని ఇట్లా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. సో ఐ థింక్ మనం అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాము. నౌ లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. సో 2 ప్యారల్ గా చేస్తాను. ఒక సైడ్ పలావ్ చేస్తాను, ఒక సైడ్ మనం వెజిటేబుల్ కెనాపిక్ కావాల్సిన ఆ స్టఫింగ్ కూడా సైడ్ చేసుకుంటున్నాను. కడుక్కున్నాను. సో ఈ పక్క వెజిటేబుల్ పలావ్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇది నేను ఈ తీసుకున్నాను, కొంచెం వెడల్పుగా ఉంటే బాగా కూరగాయలన్నీ వాడుతాయి, మన కెనపిక్కి బాగా వస్తుందని. సో దీంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో కూడా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో పలావ్లోకి నాకు కొంచెం నెయ్యి వేసుకొని నేతి పలావ్ అంటారు చూడండి, అట్లా చేసుకోవడం బాగా ఇష్టము. సో బటర్ కానీ నెయ్యి కానీ మీ ఫ్లేవర్ అండి, మీకు ఎంత తినాలనిపిస్తే అంత నెయ్యి వేసుకొని లక్షణంగా చేసుకోవచ్చు. సో కొంతసేపు మరీ హై కాదు, అట్లా అని మీడియం కాదు, నేను అదే కొంచెం మీడియం కన్నా ఎక్కువ ఫ్లేమ్ పెట్టాను నేను. సో ఈ నూనె కాగేటప్పుడే ఈ బిర్యానీకి సంబంధించిన మనం ఇంతకుముందు ఏవైతే తీసుకున్నానో ఇవన్నీ కూడా వేసేస్తాను. మన మసాలా అవన్నీ వేసేసాను నేను, స్పైసెస్ అన్నీ. ఇప్పుడు జీడిపప్పు వేసేసాను. కొంచెం వేగనిద్దాం అవి వేగే లోపల ఈ పక్క నేను కొంచెం హీట్ ఎక్కింది ఇది. సో నేను ఏం చేస్తానంటే దీంట్లో నేను ఆనియన్స్ వేసేసాను. సో ఇక్కడ ఆనియన్ వాడుతున్నాయి, ఈ పక్క మనకి జీడిపప్పు ఇవన్నీ కూడా వేగుతున్నాయి.
యా, ఈ పక్క బాణంలో మనకి ఆనియన్ బాగా వేగుతున్నాయి, బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. దీనికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎర్ర కలర్లోకి మారడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో జింజర్ గార్లిక్ వేసేస్తున్నాను. మనకు ఒక ఫ్యూ సెకండ్స్ ఉందంటే మనకి ఆ జింజర్ గార్లిక్కి పచ్చివాసన పోతుంది. లెట్ ఇట్ కుక్ ఫర్ 2 to 3 minutes. దీన్ని లోపల చూద్దాము. ఓకే, ఆనియన్స్ కొంచెం వేగేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్యారెట్, దీనికి కొలతలు ఏం లేవండి నా దగ్గర. జస్ట్ ఎంత కావాలి ఏంటి అనేది నేను అట్లా తీసుకొని వేసేస్తున్నాను. ఓకే, క్యారెట్ని కొంచెం వాడనిద్దాము. ఈ పక్క ఇది వేగింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను దాన్ని. క్యారెట్ కొంచెం బాగా వాడుతుందండి. నేను మర్చిపోయాను, ఫస్ట్ జింజర్ గార్లిక్ వేసి ఉండాలి. బట్ దట్స్ ఓకే, ఇప్పుడు వేస్తాను. వాడినిద్దాం కొంచెంసేపు. ఈ కరోనా పుణ్యమా అని ఈ మధ్య ప్రతి దాంట్లో జింజర్ గార్లిక్ బాగా వాడుతున్నాము. అది ఏం మంచి చేస్తుందో తెలియదు కానీ మొత్తానికి అన్నిట్లో అయితే బాగానే వాడుతున్నాం. ఇవి మరీ సాఫ్ట్ కాకుండా ఉంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే కెనపీస్ అనేటివి కొంచెం కరకర అట్లా ఉంటే బాగుంటుంది. సో మరీ స్మాష్ అయ్యేటట్టు కాకుండా కొంచెం అట్లా రఫ్గా తగిలేంత వరకు అట్లే పెడుతున్నాను. సో దీంట్లో క్యాబేజ్ వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసేస్తాను. ఇంకా క్యాప్సికమ్, బీన్స్ అన్నీ కలిపి వేసేస్తున్నాను అని చెప్తున్నా కదండి. ఇట్స్ యువర్ విష్. ఇంకా మీరు దీంట్లో ఏదన్నా లేకపోతే స్వీట్ కార్న్ వేసుకోవాలన్నా, లేకపోతే సన్నగా తరిగి మష్రూమ్ వేసుకోవాలన్నా, సో ఇట్స్ అప్ టు యూ. వెజిటేబుల్, మిక్స్డ్ వెజిటేబుల్ అంటున్నాం కాబట్టి వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ హోమ్, మీకు ఏదన్నా ఏది ఇష్టం ఉంటే అది. మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే కలిపేస్తున్నాను. ఇవి బాగా వారనిద్దాము. ఈ లోపల నా వెజ్ పలావ్ టమాటో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. టమాటా ఉడికింది. ప్లస్ మీరు ఆనియన్ చూసారంటే ఆనియన్ మనకి మనీ గుజ్జుగా అయిపోలేదు. సో నాకు అట్లా ఆనియన్గా తగులుతూ ఉంటే ఇష్టం కాబట్టి నేను ఎలా చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా నాకు కొలతలు ఏం లేవండి. ఇట్స్ అప్ టు యూ, మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి. పసుపు వేసాను.
ఉప్పు వేసాను, అప్ టు యువర్ టేస్ట్. కారం కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నాను, సో కారం వేస్తున్నాను. కొంచెం సేపు అట్లా మగ్గనిద్దాము. ఈ లోపల దీన్ని కలిపేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం సాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి, సో ఐఎమ్ యాడింగ్ chili sauce, I'm adding ఇది మసాలా చిల్లీ సాస్. కొంచెం అంటే మీకు ఆ స్వీట్నెస్గా వద్దు అని అనుకుంటే కెచప్ వద్దు, నేను కొంచెం కెచప్ కూడా వేస్తున్నాను. Let's mix it. దీంట్లో నేనేం వాటర్ వేయట్లేదు, ఇదే సరిపోతుంది మనకి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ కూడా అప్ టు యువర్ టేస్ట్. నేను కొంచెం బాగా తింటానండి ఉప్పు. కొంచెం ముందుకు తీసుకొచ్చి కొంచెంసేపు వాడనిద్దాం. ఇది గుడ్ ఫర్ వైల్. ఈ పక్కకు వస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఒక రవ్వ పెరుగు యాడ్ చేస్తాను. చెప్పాను కదండి, ఒక 3 టీ స్పూన్స్ కానీ 4 టీ స్పూన్స్ కానీ పెరుగు తీసుకున్నాను. నా దగ్గర ఈ మసాలా బాంబే బిర్యానీ మసాలా ఉందండి, సో ఐఎమ్ యూజింగ్ దాట్. ఇట్స్ అప్ టు యూ, మీకు ఎంత ఘాటుకు కావాలనుకుంటున్నారు ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. సో యాడ్ చేశాను దీంట్లో. సో ఇప్పుడు దీంట్లో నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను. నేను ఏమేమి కట్ చేసుకున్నానో అన్ని వెజిటేబుల్స్. బాగా కలబెట్టుకుంటాను. ఈ మసాలా ఈ కూరగాయలన్నిటికీ పట్టేటట్టు నీట్గా ఉంటున్నాను.
ఓకే, అన్నీ కలిపాను. కొంచెం వాడినిద్దాం. సో ఈ పక్క ఇది చూద్దాం. ఇది ఆల్మోస్ట్ బాగానే అయిపోయింది. సో వీ గోయింగ్ టు టర్న్ ఇట్ ఆఫ్. ఇది ఇప్పుడు చూస్తున్నాం, కొంచెం ఒక్కరవ మగ్గనిచ్చామండి ఈ వెజిటబుల్స్ని. అన్నిటికీ ప్రాపర్గా మసాలా, కొంచెం టమాటా వాటర్ కానీ ఇవన్నీ కూడా కొంచెం వచ్చాయి. సో ఇప్పుడు నేను దీంట్లో బఠానీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం మళ్ళీ. సో ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేసేస్తాను. మనం 6 cups రైస్ తీసుకున్నాము. సో వాటర్ అరగంట సేపు పైన మనం నానబెట్టాము ఈ రైస్ని. సో ఈ రైస్ని నేను దీంట్లో తీసేసేస్తున్నాను. ఓకే, రైస్ వేసేసుకున్నాము ఇప్పుడు. సో నేను కొంచెం మనం ఆల్రెడీ ఈ రైస్ని చాలాసేపు మనం నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ ఆ కూరగాయల్లో ఉన్న వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కొంచెం కంటెంట్ బయట వచ్చింది కాబట్టి నేను 1 కప్పు 6 cup రైస్ తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి 1/2 కప్పు నీళ్ళు వేస్తాను. 1 2 3 6. సో ఎక్కువ నీళ్ళు వేస్తే ముద్ద అయిపోతుంది. సో ముద్ద కాకూడదు కాబట్టి రైస్. సో నేనేం చేస్తానంటే ఎక్కువసేపు నానబెట్టాను రైస్ని ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి 1 కప్పు రైస్కి 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇట్స్ టోటల్లీ అప్ టు యూ అండి. కొంచెం మీకు ముద్దగా రావాలి అని అనుకుంటే మీరు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. 3/4 గ్లాసు 1 గ్లాస్ పోసుకోవచ్చు. లేదు మాకు కొంచెం మెతుకు అంటే విడివిడిగా రావాలి, మాకు మనం బయట తినేటట్టు ముద్దగా రాకూడదు మాకు అన్నం అనుకునే వాళ్ళు 1/2 గ్లాస్కి ఫుల్ గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేస్తున్నానండి సో దట్ ఇదంతా కూడా కలుస్తుందని. మరీ ఎక్కువ కలపలేదండి, ఎందుకంటే బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి మనం ఎక్కువ కలిపినా సరే మెతుకులుగా ఇరిగిపోతుంది. సో అట్లా కలుపుకున్నాను. సో ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నానంటే ఈ కుంకుమ పువ్వు ఫ్లేవర్కి కానీ కొంచెం లైట్గా కలర్ కానీ అట్లా వచ్చేటట్లు పైన వేసుకున్నాను. పైన కొత్తిమీర, మిగిలిన పుదీనా వేసుకున్నాను. దీనిపైన ఇంకొంచెం నెయ్యి వేసుకుంటానండి. దిస్ ఈజ్ ఆప్షనల్. కొంచెం పైన ఈ బిర్యానీ మసాలా పొడిని జల్లుతున్నాను. ఓకే, set. I'm going to close the lid now. సో లిడ్ క్లోజ్ చేశాను. ఇమీడియట్గా నేను విజిల్ పెట్టనండి. నేను కొంచెం ఆవిరి బయటకు వచ్చేదాకా చూసుకొని దాని తర్వాత విజిల్ పెడతాను. ఐ థింక్ దీని పాటికి ఇది జరుగుతుందండి. నౌ లెట్స్ గో. మన వెజిటబుల్ కెనపీస్కి మనం
స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన బ్రెడ్ చీజ్ అవన్నీ రెడీ చేసుకున్నాం. కొంతసేపు అయింది. ఇప్పుడు మీరు చూసారంటే కొంచెం ఆవిరి వస్తుంది దీంట్లో నుంచి. ఇప్పుడు నేను విజిల్ పెట్టేసి కొంచెం మీడియంలో పెడుతున్నాను. సో మనకి ఒక విజిల్ రానక్కర్లేదండి. కొంతసేపు మనం వెయిట్ చేసి ఐ థింక్ ఇంకొక 5 నిమిషాలు అట్లా వెయిట్ చేసిన తర్వాత నేను ఆపేస్తాను. లెట్స్ గో ఫర్ కెనపీ. ఇప్పుడు మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం కెనపీకి. సో నా దగ్గర ఇంట్లో చిన్న ఐటమ్స్ ఏం లేవు. సో నేను ఏం తీసుకున్నానంటే ఫిల్టర్ కాఫీ కింద ఉండేది తీసుకున్నాను. మా బుడ్డగడ్డ పాల డబ్బా తీసుకున్నాను. లెట్స్ ఎట్లా వస్తుందా అని. సో ఫస్ట్ 2 ఒక సైజులో కట్ చేసుకుంటున్నాను. రెండు చూసారంటే ఒకే సైజులో వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మా బుట్టగాడి పాల డబ్బా, మీ దగ్గర ఇంకేదన్నా ఉన్నా కానీ చిన్న సైజులో వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక కెనపీ లాగండి. కింద బేసు, ఈ పైన ఈ టాప్. చూసారా, ఫస్ట్ నేను పెద్ద దాంతో 2 సైజులు చేసుకున్నాను. దానికన్నా చిన్న సైజ్ దాంతో ఒక రౌండ్ది చేసుకున్నాను. ఇలా చెప్పినట్టు ఒక సెట్ చేశాను కదా ఇందాక. ఇప్పుడు అదే విధంగా నేను మల్టిపుల్ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీనికి మనం ఒకరోజు బటర్ పూసుకోవాలి. మాకు బటర్ ఇలా దొరుకుతుందండి. సో నేను ఇట్లా కొంచెం దాన్ని మెల్ట్ చేసుకునే దానికి ఏం చేస్తున్నానంటే కొంచెం ఓవెన్లో ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఎంతసేపు తీసుకుంటుందో చూద్దాము. ఒక్కరవ కొంచెం మెల్ట్ అయితే మనకి ఈజీగా స్పూన్తో పూసుకునే దానికి ఉంటుంది కాబట్టి నేను మెల్ట్ చేసుకుంటాను దాన్ని. కొంచెం తీసేసాను. ఒక 30 సెకండ్స్ పెడతాను నేను. ఈ లోపల ఈ మధ్యలో కూడా అంటే మనం మధ్యలోవి కట్ చేసాం కదండి, ఆ మధ్యలోది కూడా మనం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటి మీద ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఆ మధ్యలో మిగిలిన వాటి మీద కూడా కొంచెం చీజ్ వేసి వెజిటబుల్స్ వేసి కొంచెం చిన్న పిజ్జా బైట్స్ లాగా వస్తాయి. అవి కూడా మనం చేసుకున్నాం. సో అంటే మధ్యలోది వేస్ట్ కాకుండా ఉండేటట్టు మనం చూసుకుంటున్నాం. నేను ఒక 1 మినిట్ దీన్ని మెల్ట్ చేసుకున్నాను. ఇలా అయింది ఇది బటర్. సో నేను ఏం చేస్తానంటే ఊరినే ఒక్కొక్క దాని మీద లైట్గా అట్లా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం అన్నిటి మీద స్ప్రెడ్ చేసుకుంటామండి. బటర్ని ఒక రవ్వ పూసుకుంటున్నాను నేను. ఇలా అన్నిటికీ బటర్ పూస్తున్నానండి నేను. బటర్ పూసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఒక రవ్వ చీజ్ని పైన చల్లుకుంటున్నాను. ఫస్ట్ కింద బేస్ దాని మీద బటర్ పూసాను. బటర్ పూసిన తర్వాత ఒక రవ్వ చీజ్ పెట్టుకున్నాను. దానిపైన అప్పర్ స్లైడ్ పెడుతున్నాను నేను. ఇట్లాగా ఇట్లా కింద బేస్కి బటర్ పూసుకున్నాం, పైన చీజ్ వేసాను, దానిపైన ఇది పెట్టాను. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెడతాను. అండ్ బై ది వే మనం కుక్కర్ ఆపేసాము, దాన్ని కొంచెం చల్లారనిద్దాం. దీంట్లో స్టఫింగ్ పెడుతున్నాను. ఇదండి, ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటాం. ఈ కూర మనం ఇందా చేసుకున్నాం కదా, సో ఆ కూరని దీంట్లో మనం స్టఫింగ్ లాగా పెట్టుకుంటున్నాం. ఇట్లా మనం అన్నిటి మీద పెట్టుకున్నాం. అన్నిటి మీద మనం పెట్టేసుకున్నామండి. ఈ విధంగా మనం నీట్గా కూరతో స్టఫింగ్ పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత వీటిపైన మనం బటర్ చల్లుకుందాం. సారీ, చీజ్.
నేను వీటి మీదే జల్లుకున్నానండి, వీటి మీద జల్లలేదు. ఎందుకంటే నా కొడుక్కి తినిపిద్దామని, వాడికి అవి ఘాటుగా తగిలిందంటే తిండవాడు. సో అందుకని వీటి మీద జల్లలేదు నేను. సో ఇక్కడ కూడా నేను కొన్ని సెటిల్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఐమ్ గోయింగ్ టు ఇక్కడ జల్లుకుంటాను నేను. యా, ఇప్పుడు ఈ సెట్స్ రెడీ అయిపోయాయండి. మనం ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. సో బేక్ కొట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ అట్ 420 ఫారెన్హైట్. 420 ఫారెన్హైట్లో నేను ప్రీహీట్ చేస్తున్నాను. సో ప్రీహీట్ అయిన తర్వాత ఐ థింక్ ఫర్ 420 ఫారెన్హైట్ ఒక 6 మినిట్స్ లేదా ఒక 7 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఇవి బ్రెడ్, సో ఎక్కువసేపు ఉన్నా కానీ మాడిపోతాయి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ప్రీహీట్. యా, 420 ప్రీహీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు కింద పెట్టేశాను. దీంట్లో మూడు తీసుకున్నాను నేను. సో దీంట్లో పెట్టేశాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దట్ బేక్ ఫర్ 6 మినిట్స్ పెడుతున్నాను. అండ్ దెన్ యా, 420 హీట్ చేసాము, ప్రీ హీట్ చేసాము. లోపల పెట్టేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ 6 మినిట్స్. లెట్స్ సీ ఆఫ్టర్ 6 మినిట్స్. యా, 6 మినిట్స్ అయిపోయింది. నేను అన్నీ తీస్తున్నానండి. బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. సో ఇవన్నీ ప్లేట్లలో తీసుకుంటున్నాను. సో మన కెనపీస్ రెడీ అయిపోయాయి. లెట్స్ గో అండ్ సీ వెజిటేబుల్ పలావ్. వెజిటేబుల్ పలావ్ని తీసానండి. నాకు ఇంత పొడిగా ఇట్లా వచ్చిందంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం నాకు. సో ఇట్లా వచ్చాక వేడివేడిగా కొంచెం కూరగాయలన్నీ కలవాలి అని అంటే లెట్స్ ఊరినే సైడ్ నుంచి కొంచెం అట్లాగా మనం అనుకొని కలర్ కూడా బాగా వచ్చింది. దీనికి రైతా కానీ లేదా మనం సాలన్, మిర్చికా సాలన్ కానీ చేసుకొని తిన్నామంటే ఆహాహా నోరూరిపోతుందండి నాకు. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ టునైట్. ఇంత వేడిగా అసలు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు కాల్ మై ఫ్రెండ్స్ టు కమ్ ఇమీడియట్లీ. అదండి ఈరోజు. సో వెజిటబుల్ పలావ్, వేడి వెజిటబుల్ పలావ్, అండ్ దెన్ స్పెషల్ mixed vegetable bread cannabis. Hope you enjoy your weekend.